హాయ్ అండి అందరికీ. నిమిషాల్లో అయిపోయే చపాతీ రోల్ చూసేద్దామా? అయితే వచ్చేయండి నా ఛానల్‌కి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్ అండి. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. నేనైతే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశానండి. మా అంజు గోల పెడుతుందనేసి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో. మీరు ట్రై చేయండి ఒకసారి. నేను ఒక బౌల్లోకి కప్పున్నర గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత వాటర్ వేసేసుకొని దాన్ని చపాతీ ముద్దలాగా చేసేసుకొని దాన్ని హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత 3 బంగాళాదుంపలు తీసుకొని దాన్ని ఉడకపెట్టేసి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా పెట్టేసుకున్నానండి. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నానండి. మా పాప కూడా సాయం చేస్తాననేసి వచ్చేసిందండి. మగపిల్లలు అయితే రారు కదండి, ఆడపిల్ల కాబట్టి వచ్చిందండి సాయం చేయడానికి అమ్మకి. చపాతీ పిండి అయితే తీసేసుకున్నానండి. తీసుకొని దాన్ని చపాతీలాగా చేసుకున్నాను. చపాతీ అంటే కొంచెం పలచగా చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం మందంగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మందంగా కొంచెం. దాంట్లోకి ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప కర్రీ, అది దాని మీద పెట్టుకోవాలి. అది అతకకపోతే కొంచెం ఆయిల్ తీసుకోండి, లేదా వాటర్ తీసుకోండి. అలాగా రోల్ చేసుకోవాలండి చిన్నగా. దాన్ని చాకుతో కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. చూడండి పిండి వేసుకుని అలా వాటిని స్ప్రెడ్ చేసుకున్నాను. వేడివేడి ఆయిల్లో వేసేసుకున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి వీటిని ఆయిల్లో. వాటిని తీసుకొని సర్వ్ చేసుకోవటమే. నిమిషాల్లో అయిపోయే చపాతీ రోల్ అండి. చాలా క్రిస్పీగా వచ్చాయి.